కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన తొలి చిత్రం జూనియర్ మూవీ అనమాట. థియేటర్లో మెప్పించిన ఈ సినిమా తాజాగా ఓటీటీ ప్రకటన కూడా అయితే చేసిందనమాట. ఇందులో వైరల్ వయ్యారి పాటకు శ్రీలీల, కిరీటి వేసిన స్టెప్పులకు సినిమాకు భారీ హైప్ అయితే వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురు చూస్తున్నారు. అయితే ప్రకటన వచ్చినప్పటికీ ఈ చిత్రం అనుకున్న సమయానికి స్ట్రీమింగ్కు రాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ అయితే చెందారనమాట. జూనియర్ మూవీ ఆహా ఓటీటీలోకి రాబోతుందనే ఇప్పటికీ అధికారంగా ప్రకటన వచ్చిన సంగతి మనందరూ కూడా తెలిసిందే. నేడు సెప్టెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్ని కూడా అయితే పంచుకున్నారనమాట ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు. అయితే ఇప్పటికి కూడా ఆహాలో తెలుగు ఓటీటీలో జూనియర్ అయితే కనిపించడం లేదనమాట. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెడుతున్నారు. ఇదే సమయంలో సెప్టెంబర్ 22 నుంచే నమ్నుఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ను జూనియర్ స్ట్రీమింగ్ కానుందని చెప్పారనమాట. ఇది కన్నడ ఓటీటీ యాప్ అనే విషయం మనందరూ కూడా తెలిసిందే. ప్రస్తుతానికి అందులో కూడా ఇంకా విడుదలైతే కాలేదన్నమాట. కిరీటి, శ్రీలీల హీరోయిన్గా నటించిన జెనీలియా కీలక పాత్ర పోషించిందనమాట. కాలేజీ బ్యాక్డ్రాప్ స్టోరీతో మొదలై ఎమోషనల్గా సాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అయితే సంగీతం అయితే అందించారు. వాస్తవంగా ఈ చిత్ర డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ అయితే మొదట దక్కించుకున్న విషయం మనందరూ కూడా తెలిసిందే. కానీ ఇప్పటి వరకు కూడా స్ట్రీమింగ్ పైన ఎలాంటి ప్రచారం అయితే చేయలేదన్నమాట ఆ సంస్థ అయితే. ఆ క్రమంలోనే సడన్గా ఆహా ఓటీటీ సంస్థ విడుదల చేస్తున్నట్లయితే ప్రకటించింది. ముందుగా అనుకున్న సమయానికి జూనియర్ ఓటీటీలో రాకపోవడంతో అమెజాన్ ప్రైమ్ వాళ్ళకి, అదేవిధంగా ఆహా వాళ్ళతో కూడా మేకర్స్ ఇద్దరు డీలింగ్స్లో అయితే కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారనమాట. సో అందువల్లే ఈ రోజు అయితే జూనియర్ మూవీ అయితే ఆహాలో స్ట్రీమింగ్ అయితే కాలేదు. సో త్వరలో అమెజాన్ ప్రైమ్లో కానీ ఆహాలో కానీ ఏదో ఒక డీల్ సెట్ చేసుకుని వాళ్ళు అయితే రిలీజ్ చేయడమే జరుగుతుందన్నమాట. సో కమింగ్ సూన్ ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్లో అయితే ఖచ్చితంగా జూనియర్ మూవీ ఓటీటీలో అయితే రాబోతుంది.